వెల్కమ్ బ్యాక్ టు ఇండియా ఫుడ్ కిచెన్. ప్రతిరోజు పప్పులు కూరలు తిని బోర్ కొట్టేసి ఉంటుంది కదా, అందుకనే మన హైదరాబాదీ స్టైల్ పన్నీర్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఈరోజు చూసేద్దాం. బహుశా ఇది చేసుకోవడం చాలా కష్టం అనుకుంటున్నారేమో. 15 నిమిషాల్లో చేసుకోవచ్చు. ఇంకెందుకు లేట్, మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోతే బిర్యానీలో అతి ముఖ్యమైన ఇంగ్రీడియంట్ అయిన ఫ్రైడ్ ఆనియన్స్ తయారు చేసుకోవడం కోసం పకోడీలాగా తరిగిన లేదా గ్రేట్ చేసుకున్న ఉల్లిపాయలని మీడియం హీట్లో వేడి చేసుకున్న నూనెలో వేసుకొని రంగు మారే వరకు స్లోగా వేయించుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా ముదురు బంగారు వర్ణం వచ్చిన తర్వాత వేగిన ఉల్లిపాయలని చల్లారడానికి ఒక టిష్యూ పేపర్ మీద వేసి పక్కన ఉంచండి. ఇప్పుడు అదే నూనెలో మీడియంగా కట్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ కూడా వేసుకొని వాటి అంచులు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నెమ్మదిగా వేయించుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ ఫ్రై కనుక చేసుకున్నారంటే రబ్బర్ లాగా అయిపోతాయి, అందుకని తక్కువ వేయించుకుంటేనే మంచిది. ఇప్పుడు మ్యారినేషన్కి కూడా ఇదే ఆయిల్ వాడుకోవచ్చు. ఒకవేళ ఆయిల్ ఎక్కువ ఉందంటే మీరు కొంచెం తీసేసేయండి. అలాగే ఈ నూనె చల్లారిన తరువాతే మ్యారినేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేయాలి. మ్యారినేషన్ కోసం 1/2 స్పూన్ ఎర్రకారం, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్ట్, అలాగే రంగు కోసం కొద్దిగా కాశ్మీరీ లాల్ మిర్చి, అలాగే 2 స్పూన్ల బిర్యానీ మసాలా, 1 స్పూన్ గరం మసాలా, వీటన్నిటితో పాటు హోల్ గరం మసాలాలు అంటారు కదా, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, స్టార్ పువ్వు కూడా వేసుకొని, అలాగే ఒక బిర్యానీ ఆకు, ఇందాక మీరు వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి, ఒక 2 టేబుల్ స్పూన్లు పెరుగు కూడా దీంట్లో వేసుకొని, తరువాత వీటన్నిటితో పాటు ఫ్రెష్గా తరుక్కున్న 1 కప్పు పుదీనా మరియు కొత్తిమీర కూడా దీంట్లో వేసుకొని, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందాక మీరు ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ కూడా దీంట్లో వేసుకొని చేత్తో ఈ మసాలాలన్నీ పన్నీర్కి బాగా పట్టేలాగా కలుపుకొని ఒక 20 నిమిషాల పాటన్నా పక్కన ఉంచాలండి. అప్పుడే మసాలాలన్నీ బాగా పన్నీర్కి పడతాయి అన్నమాట. పన్నీర్ మ్యారినేట్ అయ్యేంత వరకు మనం ఏమాత్రం వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి. ఈలోపు బిర్యానీ కోసం రైస్ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం రైస్ ఉడికించడానికి ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని దాంట్లో గరం మసాలాలన్నీ వేసుకోవాలండి. దాల్చిన చెక్క, జాపత్రి, లవంగాలు, యాలకులు, స్టార్ పువ్వు లాంటివి అనమాట. ఆ తర్వాత 4-5 రెబ్బలు పుదీనా కూడా దీంట్లో వేసుకొని, 1 పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 బిర్యానీ ఆకు, అలాగే 2 టేబుల్ స్పూన్ల నూనెతో పాటు రుచికి సరిపోయినంత ఉప్పు కూడా దీంట్లో వేసుకోండి. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి నీళ్లు మరిగేంత వరకు బాగా ఉడకనివ్వండి. ఇప్పుడు ముందుగానే ఒక 30 నిమిషాల పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఈ మరుగుతున్న నీళ్లలో వేసుకొని ఒక 80% వరకు ఉడకనివ్వాలండి. 80% అంటే బియ్యాన్ని మీరు నొక్కితే కొద్దిగా పలుకుంటుంది. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెలో ఇందాక మీరు మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ మసాలాని పరుచుకొని దానిపైన ఈ రైస్ని లేయర్ లాగా వేసుకోండి. మధ్య మధ్యలో ఫ్రైడ్ ఆనియన్స్, నెయ్యి, అలాగే పుదీనా కూడా వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు రైస్ పైన ఒక టిష్యూ పేపర్ కానీ ఒక పల్చటి క్లాత్ కానీ పెట్టి కొద్దిగా నీళ్లు జల్లి మూత పెట్టి ఆవిరి బయటికి పోకుండా బందోబస్తులు చేసి లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు దీనికి దమ్ పెట్టాలండి. అంతే అండి. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ కనుక మీరు ఫాలో అయితే పర్ఫెక్ట్గా మీరు హైదరాబాదీ స్టైల్ దమ్ బిర్యానీ చేయొచ్చు. ఈ బిర్యానీ టేస్ట్, అరోమా కూడా చాలా బాగుంటుంది. ఇలా చేస్తే బిర్యానీ రైస్ కూడా చూస్తున్నారు కదా, పొడి పొడిగా చాలా బాగా వస్తుందండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో మీరు ఏం చూడాలనుకుంటున్నారో తప్పనిసరిగా కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.